హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది తమిళ్ బిగ్ బాస్ రెడ్ కార్డ్స్ అసలు ఏంది కదా. విజయ్ సేతుపతి గారు ఇద్దరికి రెడ్ కార్డ్స్ ఇవ్వడం ఏంది? ప్రోమో చూసి అందరూ వార్నింగ్ ఇచ్చారు అనుకున్నారు కదా, కాదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళాల్సిందే అని నిర్ధారించిన ఎపిసోడ్ అనమాట. ఏమంటారు, ట్రెండ్ సెట్ అన్నట్టు అనిపించింది అనమాట. అసలు ఈ కథ ఏంది, ఎందుకు రెడ్ కార్డ్ ఇచ్చారు, అంతవరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? విజయ్ సేతుపతి గారు 2 రెడ్ కార్డ్స్ చూపించి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాళ్ళు వెళ్ళే వరకు స్టేజ్ మీదకి ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగింది, ఈ కథ ఏంది, అవన్నీ మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమిళ్ బిగ్ బాస్ వర్సెస్ తెలుగు బిగ్ బాస్ అనేది కూడా నేను మాట్లాడతా. ఎందుకంటే ఇదే ఏదైతే తమిళ్ బిగ్ బాస్లో ఈసారి సీజన్లో జరిగిందో తెలుగు బిగ్ బాస్లో అయితే తెలుగు పీపుల్ అయితే అసలు ఎంకరేజ్ చెయ్యరు, రాసి పెట్టుకోండి. ఇప్పుడు సీన్లోకి వెళ్ళిపోతాం. ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి చెప్తా, ఏం జరిగిందో చెప్తా. అందులో ఫస్ట్ పార్వతి అండ్ కమరుద్దీన్, వీళ్ళిద్దరిది ఏదైతే ఈ ఎపిసోడ్స్ రన్ అయ్యాయో మామూలుగా కాదండి, వైరల్, లిటరల్లీ వైరల్. వాళ్ళు లైన్స్ కూడా క్రాస్ చేసి వెళ్ళడం జరిగింది. చాలానే ఏమంటారు, డార్క్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు ఉన్న సంభాషణ ఏంది, ఇంట్లో వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ బిహేవియర్ ఏంది, ఎంత అన్కంఫర్టబుల్ బిహేవియర్ వెళ్ళిందో ప్రతి ఒక్క ఎపిసోడ్స్లోనే చూసే ఉంటారు చాలామంది. తమిళ్ ఫ్యాన్ పేజెస్లో అయితే వీళ్ళకి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అనమాట, మామూలుగా కాదు. లిటరల్ ఒక పర్సనాలిటీ షోలో లిమిట్స్ దాటి వెళ్తున్నప్పుడు ఎందుకు ఉంచారు అనే క్వశ్చన్ అయితే అందరికీ వచ్చిందనమాట. అసలు ఈ కథ చెప్పాలంటే ఈ వారం టాస్క్, మనకి ఒక టాస్క్ ఉంటుంది కదా, వితికా షేర్ గారిది, బాబా భాస్కర్ వీళ్ళందరూ ఉంటారు కదా. నైట్ అయినా ఎవరైతే లాస్ట్ వరకు ఒక గార్డెన్లో ఒక సెటప్ చేసి ఉంటుంది, కార్ అయినా ఏమైనా ఉండి అందులో వెళ్ళి కూర్చోవాలి. అంత లాస్ట్లో వరకు ఎవరైతే ఉంటారో సస్టైన్ చేసుకొని ఎండ్యూరెన్స్ చేసుకొని వాళ్ళే కెప్టెన్ అవుతారు. అలాగా బిగ్ బాస్ తమిళ్లో కూడా ఈసారి ఒక కార్ పెట్టి లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ టాస్క్ విన్నర్ అన్నమాట. అయితే శాండ్రా నాకు ఆవిడ, పార్వతి, కామరుద్దీన్, ఇట్లాగా ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్, కొంతమంది డిక్కీలో వెళ్ళి కూర్చొని పోయారు. ఫ్రంట్ సీట్లో ఒక నలుగురు ఒకరి మీద ఒకరు అట్లా ఎక్కి కూర్చోడం అలా జరిగింది. అయితే ఎంత దారుణం అంటే పార్వతి అనే ఆవిడ లిటరల్లీ ఆమె కాల్తో శాండ్రాని పుష్ చేశారు. సరే, డైరెక్ట్లీ తొయ్యడం చేత్తో వేరు, ఒక్కసారి గబాల్మని తోయడం వేరు, లిటరల్లీ కాళ్ళతో తోయడం అయితే అసలు టూ మచ్ అని చెప్పచ్చు అనమాట. ఆ సీన్ చూసిన ఎవరికైనా షాక్ అవుతుంది ఖచ్చితంగా. ఏంది ఇంత జరుగుతుంది, ఏంది ఇట్లా ఎందుకు చేస్తున్నారని అనిపిస్తుంది. ఒక ఏమంటారు, ఆ అమ్మాయి ఇంకా పడిపోలేదు, ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి దెబ్బలు తాకే, అప్పటికీ కూడా ఇట్లా ఒంగుని ఉంటే ఇంకా అమ్మాయి నడువుని కూడా తన్ని పార్వతి అని ఆవిడ మొత్తానికి ఆవిడ బయటికి గెంతేసింది అనమాట. లిటరల్ డోర్ తన్నుకొని ఆ సాండ్రాని ఆవిడ కింద పడి లిటరలీ షీ గాట్ సమ్ ఫిట్స్ టైప్లో అట్లా వచ్చిందనమాట. అయితే అప్పుడు కూడా ఆవిడ మాట్లాడుతున్న మాట ఏంటి, మెడికల్ టీం ఉన్నారు, తమిళ్లో అంటుంది మెడికల్ ఇరుకు అని చెప్పి, మెడికల్ టీం ఉన్నారు అంటే మెడికల్ టీం ఉంటే ఏమైనా చేస్తారా అని అనిపించింది. అసలు ఆ ఎపిసోడ్ చూసాక వామ్మో అనిపించింది, ఎలా అంత హ్యూమానిటీ లేకుండా ఉంటారో అని అనిపించింది. అండ్ వేరే వాళ్ళందరూ కూడా నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు ప్లస్ మైనస్ పక్కన పెడితే అలా అలా చేయకు అంటున్నారు, కానీ ఆ అమ్మాయి కాల్ పెట్టినప్పుడు ఒక్కరు తీయలేదు. అంటే ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి ఒకరు వెళ్ళిపోతే మనకి కాంపిటీషన్ తగ్గుద్దిలే ఈ టాస్క్లో ఆలోచించిన వాళ్ళే కదా, అది టూ మచ్ అనిపించింది. కదా, ఇంకా ఇన్ఫినిటీ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట మనం దానికి అర్థం. ఎందుకంటే వద్దు అన్నయ్య బదులు కాల్ తీసి ఆపచ్చు కదా, ఎవ్వరు ఆపరు. మొత్తానికి ఆమె కింద పడి ఆమెకి ఆ షాక్ తీసుకోలేక దెబ్బలు తాకితే ఆ టాస్క్లో ఉన్న 2 కుర్రాళ్ళు లిటరల్లీ ఆ 2 అబ్బాయిలు బయటకు వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. టాస్క్ లేదు ఏం లేదు అని చెప్పి, వాళ్ళిద్దరండి హీరోస్, అసలు నిజంగా హీరోస్. ఎందుకంటే ఒక మనిషికి మన అవసరం ఆపద అనేటప్పుడు రియాక్ట్ అయిన వాడే మనిషి, అంతే. అలాంటిది ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఈ 2 అబ్బాయిలు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తారు. ఈ లోపల మెడికల్ టీం వస్తారనమాట, మధ్యలో వచ్చి అందరూ కలిపి ఆ అమ్మాయిని తీసుకుని మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. పోనీ ఇంత చేసి వాళ్ళిద్దరు ఏమైనా టాస్క్లో ఉన్నారా? కామరుద్దీన్ అనే అబ్బాయి ఏమో మధ్యలో పడుకుని పోతాడు, పార్వతి అనే ఆవిడ కూడా ఇట్లా కొనికేస్తుంది. ఈ టాస్క్ సంచాలక్ బిగ్ బాస్ అనమాట. ఓకే, కట్ చేస్తే ఆ అమ్మాయి ప్యానిక్ అటాక్కి గురవుతుంది అనమాట. లిటరలీ కమరుద్దీన్ అనే అబ్బాయి ఆ టాస్క్ అయిపోయాక ఇంకా 2 టాస్క్లో ఉంటారు కదా, అందరు టీం అంతా, జనాలందరూ కంటెస్టెంట్స్ అందరూ గార్డెన్లో ఉండేసరికి ఆ అబ్బాయి కిచెన్లోకి వస్తే ఆ అమ్మాయి లిటరల్ ప్యానిక్ అటాక్తో అరుస్తుంది. అందరికి అర్థం కాదు ఏం జరుగుతుంది అంతా ఏం జరుగుతుంది అన్నప్పుడు కూడా కార్ నుంచి ఎవరు దిగిరారు బయటికి. అంటే ఆ రేంజ్లో ఉన్నారనమాట జనాలు. వామ్మో అనిపించింది. తప్పలేదు, ఆ అమ్మాయి ఆ ప్యానిక్ అటాక్ గురవడంలో తప్పే లేదనిపించింది. ఎందుకంటే ఇలాంటి మనిషి
ఇలాంటి మధ్యలో జనాల మధ్యలో ఉండేటప్పుడు ఆలోచన వస్తుంది కదా. సో ఇది జరిగిందనమాట. సరే, మరి విజయ్ సేతుపతి ఈ వారమే ఎందుకు రెడ్ కార్డు? ఆ అమ్మాయిని తన కాలుతో తోసినందుక, లేదా అమ్మాయి పానిక్ అటాక్ గురైనందుక? కాదు, వీళ్ళిద్దరివి కామరుద్దీన్ ఏదైతే పార్వతి రిలేషన్ ఏదైతే ఉందో ఒక లైన్స్ దాటి డార్క్ రూమ్స్లోకి వెళ్ళి ముచ్చట్లు కానీ ఇంట్లో ఉండేటప్పుడు వీళ్ళు చేసిన బిహేవియర్ అయితే ఏదైతే జనాలకి ఇబ్బంది కలిగించిందో అవన్నీ ఇప్పుడు వచ్చి ఒక రకంగా మీ ఇద్దరి ప్రవర్తన వల్ల ఇస్తుందని చెప్పి ఇట్లా రెడ్ కార్డ్ చూపించి వెళ్ళిపోయారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడం కరెక్టే కాదనిపించింది. అందరూ కలిపి చూస్తారు కదా ఒక షోని, డెఫినెట్లీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిపి. అండ్ రెండోది, పర్సనాలిటీ షో అంటే పర్సనాలిటీ షోలో ఉండాలి, వేరే షోస్లో ఉండకూడదు కదా, వీళ్ళు అట్లా ఎంకరేజ్ చేయకూడదు. మూడోది, బిగ్ బాస్ టీమ్దే తప్పండి. ఎందుకంటే తమిళ బిగ్ బాస్ వాళ్ళు మేము ఎంకరేజ్ చేయమని చెప్పి ఇప్పుడు రెడ్ కార్డ్ చూపించే బదులు ఆ సీన్స్ ఏవైతే వీళ్ళు డిస్ప్లే చేశారు ఎపిసోడ్స్లో గట్టాక అవన్నీ చూపించే బదులు వీళ్ళిద్దరిని ముందే వార్నింగ్ ఇచ్చి పంపించి ఉండొచ్చు కదా, లేదా గట్టిగా వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టి ఉండొచ్చు కదా. అయ్య బాబోయ్ అనిపించింది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెడ్ కార్డ్ ఎలిమినేషన్ అనేది ఒక ట్రాక్ రికార్డ్ సెట్ చేసిన ఎపిసోడ్ అనమాట. మోగిపోతుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మామూలుగా లేదు. సో ఏదైతే రెడ్ కార్డ్స్ ఇచ్చి ఇప్పుడు పంపించి ఇంత ఏదైతే జరుగుతుందో ముందే ఇవ్వాల్సిందండి. 5th వీక్, 7th వీక్, 8th వీక్ ఆల్మోస్ట్ పేరెంట్స్ ఏమంటారు ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత, పేరెంట్స్ ఎపిసోడ్ కదా, ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత కూడా వీళ్ళు ఆగలేదన్నమాట. అండ్ ఫ్యామిలీ ఎపిసోడ్ అప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే పార్వతి వాళ్ళ మదర్ వచ్చి షీఈస్ బోల్డ్, వీ నో హెర్ అని చెప్పి ఒక సపోర్ట్ చేసినట్టే మాట్లాడారంట. ఎక్కడా కూడా ఇలా ఉండు ఇలా కాదని చెప్పలేదు. ఇంకా కమరుద్దీన్ వాళ్ళ సిస్టర్ వచ్చి కమరుద్దీన్కి ఇలా ఉండకు, ఇలా ఉండు, నీట్గా ఉండు, బయట జనాలు చూస్తారు అన్నట్లు వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఓకే, ఇలాంటివి చూసినప్పుడు అనిపించింది అసలు నిజంగా ముందే బిగ్ బాస్ టీము ఇంతవరకు తీసుకొచ్చి ఇట్లా రెడ్ కార్డ్స్ ఇచ్చి చూపించి ఇప్పుడు పంపించే బదులు ముందే ఎందుకు చేయలేదు? ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కదా, దే షుడ్ థింక్ రైట్ బిఫోర్ దే డిస్ప్లే, అంటే ఎపిసోడ్లో ప్లే చేసేటప్పుడు దే షుడ్ థింక్ నా అన్నట్టు అనిపించింది అనమాట. బట్ అది జరగలేదు. ఇప్పుడు తమిళ బిగ్ బాస్ వర్సెస్ తెలుగు బిగ్ బాస్, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తెలుగు బిగ్ బాస్లో అయితే ఎవరైతే నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఉంటారో ఇట్లాంటివి పనికిరావు అని చెప్పడానికి. అండ్ వై వర్సెస్, ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో అయితే ఇట్లాంటివి ఒప్పుకోరు, చెల్లదు అని చెప్పుకోవచ్చు అనమాట. ముందు ఏదో రూపంలో ఓట్లు రాలేదనో ఇదనో చెప్పి ఖచ్చితంగా బయటికి పంపిస్తారు. అందులో అయితే నో డౌట్ అనమాట. ఇంత నెగిటివిటీని అయితే ఎంకరేజ్ చేయరు. ఎంత టీఆర్పీ అయినా ట్రాక్ రికార్డ్స్ అయినా ఏదైనా సరే అయితే ఇక్కడైతే చల్లదు. బట్ అసలు ఈ ఎపిసోడ్ ఏదైతే వెళ్ళిందో ఏమంటారు మామూలుగా వైరల్ అవ్వలేదు. గత 12 గంటల నుంచి ఈ టాపిక్కే మాట్లాడుతున్నారు. ఇంకా నేనే లేట్ అయింది వీడియో చేయడం. అసలు నేను మొత్తం ఎపిసోడ్స్ చూసి ఏ వీక్ ఏం జరిగింది మొత్తం అంతా తెలుసుకుంటేగా నేను వీడియో చేయలేను కాబట్టి నేను అవన్నీ కనుక్కొని వచ్చానన్నమాట. సరే, మరి ఇంత చేశారు కదా, ఏమంటారు ఇప్పుడు తమిళ్, హిందీ, తెలుగు ఈ బిగ్ బాస్లో ఏవైతే వెళ్తున్నాయో వీటి తాలూకా ఒక్కొక్క దీనికి ఎట్లా ఉందో నేను చెప్తా. హిందీ బిగ్ బాస్ అయితే వేరే లెవెల్ అండి. అది ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేం. అందులో కొంచెం లైన్స్, లిమిట్స్ అన్నీ క్రాస్ చేసి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అదొకటైతే తమిళ్ బిగ్ బాస్లో ఇప్పుడు ఏదైతే జరిగిందో కొంచెం ఆల్మోస్ట్ 5th సీజన్ 6th సీజన్ హిందీ బిగ్ బాస్లో ఏదైతే జరిగిందో గౌతమ్ గారు ఉంటారు, గౌతమ్ గులానియో అతని పేరు ఐ డోంట్ నో, ఆ 6th సీజన్ నియర్ బైలో ఏం జరిగిందో అది ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్లో జరిగింది. బట్ తెలుగు బిగ్ బాస్లో అయితే నో వే అండి. సంజన గారు మొన్న అనుకోకుండా వాళ్ళిద్దరు పక్కన కూర్చుంటారన్న మాటకే ఒక రేంజ్లో వైరల్ వెళ్ళింది కదా మొత్తం అంతా. ఫ్యాన్స్ పేజెస్ అయితే ఏంటి, పిఆర్ టీమ్స్ అయితే ఏంటి, బయట రివ్యూవర్స్ అయితే ఏంటి, వదలలేదు. ఆ మాట అన్నందుకే రీతూ గారికి ఎందుకు అలా అన్నారు అని చెప్పేసి చాలామంది ఫైర్ అయ్యారు రివర్స్లోని. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మాటకే అంత రియాక్ట్ అవుతారు మన దాంట్లోని. ఓకే, ఇలాంటివి ఉంటే ఎప్పుడో బాయ్ అని పంపిస్తారనమాట. అందుకు తెలుగు బిగ్ బాస్ లో అయితే ఇట్లాంటివి అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. సో మొత్తానికైతే ఏదైతే రెడ్ కార్డ్స్ ఇచ్చారో అది సెన్సేషనల్ ఎపిసోడ్. టీఆర్పీ రికార్డ్స్ని అయితే మామూలుగా ఏమంటారు బద్దలు కొట్టారనమాట. సో ఆఫ్టర్ దిస్ నేను అసలు తమిళ్ బిగ్ బాస్, ఏమంటారు టాలీవుడ్, కాలీవుడ్, ఇట్లా శాండిల్వుడ్ అండ్ బాలీవుడ్, అసలు ఈ బిగ్ బాస్లో ఇప్పటివరకు ఎన్ని సీజన్స్ వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, వీటిలో ఏమంటారు కాంట్రవర్షియల్గా ఏం వెళ్ళాయి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది అయితే ఒక వీడియో చేస్తాను నేను. ఖచ్చితంగా స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇప్పుడైతే పూర్తి అప్డేట్ ఇదనమాట. నేను తెలుసుకొని కరెక్ట్గా వీడియోస్ అవి చూసి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకున్నాకే నా ఛానల్లో పోస్ట్ చేద్దామని చెప్పి నేను ఆగాను. సో మొత్తానికైతే
ఫస్ట్ టైం మొత్తం బిగ్ బాస్ ట్రాక్ రికార్డ్స్ అని చెప్పచ్చు. పార్వతి అండ్ కమరుద్దీన్ వాళ్ళిద్దరిని కూడా ఒకే రోజు ఒకే టైంలో 2 రెడ్ కార్డ్స్ చూపించి అవుట్ ఫ్రమ్ ది బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్ అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ పార్వతిగా స్టెప్ అవుట్ అవుతుంది. తర్వాత కమరుద్దీన్ సాండ్రా గారికి ఎంత బతమాలిసో ఆవిడ ఒప్పుకోదు. బట్ స్టిల్ అయినా విజయ్ సేతుపతి గారు వెనక్కి రారు. సో కమరుద్దీన్ ఆల్సో అవుట్ ఫ్రమ్ ది బిగ్ బాస్. ఓకే, సో ఇదే అన్నమాట. మొత్తం వైరల్ అవుతుంది. ఎవరెవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. జస్ట్ రెడ్ కార్డ్స్ ఇన్ తమిళ్ బిగ్ బాస్ అని కొడితే చాలు మీకు గూగుల్ మొత్తం ఏమంటారు యూట్యూబ్ వీడియోస్ రికమెండేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. జనాలు అయితే లిటరల్లీ దే ఆర్ సెలబ్రేటింగ్. అంటే అంతమంది వీళ్ళకి విరుద్ధంగా ఉన్నారని తెలిసింది. మామూలు సెలబ్రేషన్స్ కాదనమాట, పీక్స్లో ఉన్నది. సో ఇవి అప్డేట్. ఈరోజు నేను ఏదైతే వైరల్ వెళ్తుందో వీడియో గురించి ఎగ్జాక్ట్ ఏం జరిగింది తెలుసుకొని చెప్పాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎండింగ్ వరకు చూడండి. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కామెంట్ డౌన్ చేయండి. మీకు అసలు తెలుసా, మీరు చూస్తున్నారా, చూస్తే మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ విషయం మీద మీకు ఏం రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారు, మీ యాజ్ ఎ ఆడియన్స్గా మీరు ఒక షో చూస్తారు కదా, మీరు ఇచ్చే సలహా ఏంటి కామెంట్ డౌన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.